వెల్కమ్ టు శ్రద్ధ టీవీ. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం వంగర మండలం మడ్డువలసలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఐఈఓ తవిటి నాయుడును ఆహ్వానించబడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన ఉన్నతమైన విద్యను అభ్యసించి ఉత్తమమైన విద్యార్థులుగా ఎదగాలని, మంచి ఉద్యోగాలను చేజిక్కించుకొని భావితరానికి మార్గదర్శకులుగా ఉండాలని తెలియజేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రవిశంకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఒకవైపు చదువుతో పాటు మీకు అన్ని రకాలైనటువంటి అంశాల్లో కూడా మీకు కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో చాలా గవర్నమెంట్ సైడ్ చాలా కార్యక్రమాలు అనేటటువంటిది ఈ గవర్నమెంట్ కళాశాల పిల్లలకి చదువుతో పాటు ఇవన్నీ కూడా అందజేయడం జరుగుతుంది. ఇవన్నిటిని కూడా మీరు అందిపుచ్చుకోవడంలో మీరు చాలా వెనకపడి ఉంటారు. ఎందుకంటే మీకు అవేర్నెస్ తక్కువ. అవేర్నెస్ ఎందుకు తక్కువ అని అంటే మీరు పెరిగినటువంటి వాతావరణం అలాంటిది. ఈ మధ్యలో నేను ఒక మోటివేషన్ మీడియాలో చూస్తే ఒక సాధారణమైనటువంటి ఒక వ్యక్తి 5 స్టార్లో ఇద్దరు ఒకే రకమైన జీతం వస్తుంది. ఒకడెళ్ళి మామూలు చిన్న టీ కొట్లో టీ తాగితే ఇంకోటి వెళ్ళి 5 స్టార్లో హోటల్లోకి వెళ్ళి టీ తాగుతాడు. అటువాడు అరే నీకు నాకు జీతం ఒకేలాగా వస్తుంది కదా, నువ్వు ఎందుకు ఇలా ఖర్చు పెడుతున్నావు అని అడిగితే ఈ 5 స్టార్ హోటల్లోకి వెళ్ళగానే వాళ్ళ ఐడియాస్, వాళ్ళ తాలూకు ఆలోచన సరళి వేరేగా ఉంటుంది. వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అవ్వాలంటే ఇక్కడ ఈ చిన్న కొట్టులోకి వెళ్తే నాకు ఈ జనాలందరూ కూడా ఏదో రూడ్గా మాట్లాడుతుంటారు. కాబట్టి నేను పెట్టిన ప్రతి పైసా కూడా అక్కడ నాకు కొత్త ఆలోచనలు తగిలించాలంటే అలాంటి దగ్గరికి వెళ్తున్నానని చెప్పి ఆ మోటివేషన్లో చిన్న సందేశం అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అందుకని ఏంటంటే మనం మంచి ఫ్రెండ్స్ని ఎంపిక చేసుకోవాలి. మంచి ఆలోచన ఉండే వాటితోనే మనము విద్యాదశలో కానీ మనం ఫ్రెండ్షిప్ చేసుకుంటుంటే మనము ఉత్తమమైనటువంటి విద్యార్థిగా రాణించడంతో పాటు మంచి అవకాశాలు కూడా మంచి ఉద్యోగాలు పట్టడానికి కూడా వాళ్ళ తాలూకా సహకారం కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి విద్యార్థి దశలో చాలా కీలకమైనది. ఇంటర్మీడియట్ అనేటటువంటి అందులో ఇంకా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా మేము రోజువారీ మార్నింగ్ క్లాసుల్లో మార్నింగ్ ప్రేయర్లో చెప్తాము. అలాగే అవకాశం వచ్చినప్పుడు ఏదో ఒక సందర్భంలో నేషనల్ ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డేలో కూడా మేము మాట్లాడుతుంటాం. ఆ సందేశాల్లో ఉండే ఎసెన్స్ ఏంటో అర్థం చేసుకోండి. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ ఒక చదువుతో పాటు మిమ్మల్ని ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దవలసినటువంటి బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ఇలాంటి మీటింగ్లో పెట్టి సందేశం వీళ్ళు అందరూ పెద్దవాళ్ళు ఇలాగే మాట్లాడుతారంటే మాట్లాడకపోతే మీరు చెడిపోతారు. కాబట్టి మిమ్మల్ని కరెక్ట్ అయినటువంటి పద్ధతిలో పెట్టాలనుకుంటే ఇలాంటి సమావేశాల్లో ఏవైనా ఉంటుంటే పాల్గొనండి. ఎంతసేపు అయినా ఈరోజు వచ్చిందంతా ప్రశ్నించే